మనం చాలాసార్లు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. ఒకే ఆలోచన మన మనసులో మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా అదొక బలహీనత కాదు, అది మన బ్రెయిన్ యొక్క సర్వైవల్ సిస్టమ్. మనకి ఏదైనా ఒక సమస్య కనిపిస్తే మన బ్రెయిన్ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది అని అనుకుంటుంది. ఒకే విషయం తిరిగి తిరిగి తిప్పుతూ మిస్ అయిన డీటెయిల్ ఇక్కడ ఇంకేమైనా ఉందా అని చెక్ చేస్తూ ఉంటుంది. మనం ఆగమంటే అది ఆగదు. ఎప్పటి వరకు అంటే ఆ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోయింది అని దానికి తెలిసే వరకు. దీన్నే థ్రెట్ లూప్ అంటారు. చాలాసార్లు మన సమస్యలు పెద్దవి కాదు, కొన్నిసార్లు అక్కడ సమస్య ఉండదు, కానీ వాటికి అటాచ్ అయి ఉన్న ఎమోషన్స్ పెద్దవి. మనకి కొన్ని విషయాల్లో భయం, అభద్రత, అపరాధభావం, సిగ్గు లాంటివి ఉంటాయి. వాటిని మనం సాల్వ్ చేసుకొని ఉండం. అలాంటి ఎమోషన్సే నిజమైన ప్రాబ్లం ఏమీ లేకపోయినా మన ఆలోచన పైన బర్డెన్ వేస్తుంది. అప్పుడు బ్రెయిన్ దాన్ని ఒక సమస్య అనుకొని ఒక లూప్లో పెట్టేస్తుంది. అప్పుడే మనం అతిగా ఆలోచిస్తాం. మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టయితే ఆ ఆలోచనని ఆపడానికి ప్రయత్నం చేయొద్దు. జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నిజంగా సమస్య ఉందా, లేదా గతంలో నేను రిజాల్వ్ చేసుకునే ఎమోషన్ వల్ల ఇది జరుగుతుందా అని ప్రశ్నించాలి. మీకు సమాధానం దొరకగానే ఆ లూప్కి బ్రేక్ పడుతుంది. ఎందుకంటే అవేర్నెస్ ద్వారానే మన బ్రెయిన్ ఇక్కడ థ్రెట్ ఏమీ లేదు అని గుర్తిస్తుంది. సో ఓవర్ థింకింగ్ మీ ఫాల్ట్ కాదు, అది జస్ట్ మీ మెదడు మిమ్మల్ని రక్షించడానికి చేసే ప్రయత్నం మాత్రమే.